ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం. ప్రొవర్బ్స్ 16:3. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. కమిట్ దై వర్క్స్ అంటు ద లార్డ్, అండ్ దై థాట్ షల్ బి ఎస్టాబ్లిష్డ్. ప్రియులారా, యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరొక వారాన్ని ప్రారంభిస్తున్నామండి. కాబట్టి చాలాసార్లు మరి వారమంతా ఎలా గడుస్తుందో, ఏ విధముగా ఉంటుందో అని చింతతోనూ ఒకవేళ కలవరంతో ఉన్నట్లయితే ఈ వాక్యం మీ కొరకే. మరి జీవముగల దేవుడు మనతో అంటున్నటువంటి మాటలు, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. కాబట్టి ప్రియులారా, ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని హృదయపూర్వకంగా నమ్మినట్లయితే మనం ఎంతో తేలిగ్గాను, నెమ్మదిగాను, సులువుగా మన జీవితాలు ఉంటాయి. అంటే ఏమిటంటే, మన పనుల భారం ఎప్పుడైతే ఎవరైతే సఫలం చేయగలరో ఆయన మీద వేసినప్పుడు కదండి మన జీవితంలో ఎంత నెమ్మది, తేలిగ్గా ఉంటాం. కాబట్టి అలాంటి కృప ప్రతి ఒక్కరి జీవితంలో ఈ యొక్క దినాన్ని అంతా కూడా దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకముందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని యొక్క మాటలు ఎంత శక్తిగలవి అనడానికి మా జీవితాల్లో అనేకమైన కార్యాలు మీరు చేస్తున్నారు ప్రభువా. ఎప్పుడైతే మీ వాక్యమందు మేము లక్ష్యం ఇస్తామో మా జీవితాల్లో కలిగేటువంటి అద్భుతములు, ఆశ్చర్య కార్యములు అన్నివి కాదు, ఎలాంటి గొప్ప గొప్ప సాక్ష్యాల ద్వారా మేము వింటున్నాం. దేవుని కార్యములు వ్యక్తిగతంగా మా జీవితంలో మీరు చేస్తున్నారు, కుటుంబాల్లో చేస్తున్నారు. మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. మరొకసారి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నారు. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము. కాబట్టి ప్రభువా, మా యొక్క పనుల భారం మేము మోసే దేని వైపు చూస్తూ మీ మీద వేసి గొప్ప నెమ్మదిగాను సుఖముగా జీవించడానికి సహాయం చేయండి. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎలాంటి గొప్ప శ్రేష్టమైనటువంటి పిలుపది ప్రభువా. కాబట్టి మీ మీద మా పనుల భారము, మా యొక్క కష్టములు, మా నష్టములు, మా ప్రతిదీ వేసిన ఆయన మరి దేవుని యొక్క కార్యములు వ్యక్తిగతంగా చూడటానికి సహాయం ఇచ్చేయండి. వాక్యమందు లక్ష్యం ఉంచి విశ్వసించి అద్భుతములు, ఆశ్చర్య కార్యములు మా జీవితంలో చూడటానికి సహాయం ఇచ్చేయమని మరొకసారి యేసు ప్రభువు యొక్క ఉన్నతమైన శిలువ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.